తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై నిజాలు తెలుసుకోకుండా అసత్యపు ఆరోపణలు ప్రచురించడం సరైంది కాదని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గ్యాదరి గిరి అన్నారు. ఎమ్మెల్సీ కవితపై ఓ దినపత్రికలో అసత్య ప్రచారాలు రాయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆ దినపత్రిక ఎండీ ఫ్లెక్సీని జాగృతి నాయకులు దహనం చేశారు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని అసత్యపు ఆరోపణలు చేసి రాజకీయ భవిష్యత్తుపై దెబ్బతీసే ప్రయత్నం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితపై ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. జర్నలిస్టుల పట్ల గౌరవం మర్యాదలు మాకు అపూర్వంగా ఉండే, బట్ ఇలాంటి మన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎడిటర్ ఎండి రాధాకృష్ణ గారు ఇలా అసత్యపు వాక్యాలు కవిత గురించి రాయడం చాలా బాధాకరం. అలా రాయడం, అలా రాజకీయ నాయకురాలైన ఒక ఆడవిళ్ళపైన అలాగ రాసి మా గురించి చెడు ప్రచారాలు చేస్తున్నందుకు ఆయన మేము చాలా ఖండిస్తున్నాము. ఇలాంటి రాయొద్దని కూడా మేము హెచ్చరిస్తున్నాం. వరుస కథనాలు కంటిన్యూగా రాస్తున్నాడు. దీనికి జాగృతి తరఫున, సిద్దిపేట జిల్లా తరఫున మేము దీన్ని చాలా ఖండిస్తున్నాము. ఇదే విధంగా ఇంకా కంటిన్యూ అయితే జిల్లా లెవెల్లో రాస్తారోకాలు ధర్నాలు చేసి మేము ఊరుకునే తీవ్ర పరిణామాలకు దారితీయాల్సి వస్తుంది. ఇక ఊరుకునేదే లేదు. అక్క తెలియకుండా అసత్య ప్రచారాలు చేస్తున్న ఆర్కేకు ఖబర్దార్ చెప్తున్నాం.